అధ్యక్ష ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరూ కూడా విని అర్థం చేసుకుంటే మంచిది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష? ముల్కీ రూల్స్. 610 జీవో ఎందుకు వచ్చింది అధ్యక్ష? స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ 1లో 60 లోకల్ 40 నాన్ లోకల్, గ్రూప్ 2లో 70 లోకల్ 30 నాన్ లోకల్, గ్రూప్ 4లో 80 లోకల్ 20 నాన్ లోకల్ ఉండే. ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి 4 సార్లు తిరిగి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష. ఇవాళ అటెండర్ నుంచి ఆర్డీఓ ఉద్యోగం దాకా 95% స్థానికులకు దక్కే విధంగా బీఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష. బీఆర్ఎస్ ఏడాది పాలనలో 1,62,000 ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్. ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ అబద్ధమే మీ ఆత్మ, అబద్ధమే మీ పరమాత్మలాగా పదే పదే మా మీద బురద జల్లుతున్నారు అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ సంగతి తెలిసిగా ఇవాళ మీరు 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేదు. దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ లో చెప్తా. 57,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. ఎంత అబద్ధం అధ్యక్ష. ఈ 57,000 ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష, ఒక్క మాట చెప్తా అధ్యక్ష. ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష. 17,516 కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష? ఏప్రిల్ 25, 2022 నోటిఫికేషన్ ఇచ్చాం. ఆగస్టు 28, 2022 ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం. డిసెంబర్ 8, 2002 ఫిజికల్ టెస్ట్ పెట్టాం. ఏప్రిల్ 23, 2023 ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష. సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ 4, 2023 నాడు ఇచ్చాం. ఎన్నికల కోడ్తో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికో వంటంతా వండి పెట్టాక గంట తిప్పి అంత నేనే చేసిన అన్నట. ఇవాళ వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ వీళ్ళు చెప్తున్నటువంటి 57,000 ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 6,000కు మించి లేవు. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అధ్యక్ష. బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్ లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. బీసీ సప్లైని ఇస్తామన్నారు. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం 11,000 మాత్రమే. బీసీలకు 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు. ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలిచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్. 650 కోట్లతో మత్స్యకారులకు పనుమట్టించింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది. నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది. 15 నెలలుగా నిధులు విడుదల చేయక నాయి బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసబుచ్చుకుంటుంది. నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు. పాత బకాయిలు రద్దు చేశారు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు. వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్లు తెచ్చారు. నీరా కేఫ్లు పెట్టి ఉపాధి పెంచాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష. కులానికో కార్పొరేషన్ పెట్టారు. కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు. ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లైన్ లో 33,127 కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మొన్న డిసెంబర్ నాటికి కేవలం 9,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష ఎస్సీ సప్లైన్ కూడా అమలు గాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి. అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి అధ్యక్ష. దళిత బంధు
దళిత బంధు పథకం అమలు కావడం లేదు అధ్యక్ష. ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు. బట్టి గారు బడ్జెట్ లో అంబేద్కర్ కొటేషన్లు బాగా చెప్పారు, చాలా సంతోషం, మేము కూడా గౌరవిస్తాం. అయితే అధ్యక్ష, ప్రపంచంలో అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష. కేసీఆర్ గారు గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్ లో పక్కా భవనాలు ఇస్తామని చెప్పారు. ఒక్క భవనం కూడా కట్టలేదు. చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పోయిన బడ్జెట్ లో 17,000 కోట్లు పెట్టే అధ్యక్ష, డిసెంబర్ నాటికి కేవలం 6,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. हमारे मुसलमान बहनों को भाइयों को माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया. कम से कम कैबिनेट में जगह नहीं है. पिछले बजट में 3,003 करोड़ रुपए रखे, ये अभी तक 1,000 करोड़ रुपए भी रिलीज नहीं करे. मुसलमानों का ओवरसीज स्कॉलरशिप बंद हो गया. मुसलमानों का बच्चों का फीस रिएंबर्समेंट का पैसे नहीं आ रहा. 1 तुला सोना देते बोले, सोना किधर गए कि नहीं मालूम. शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा. आज केसीआर साहब ने जो रमजान के तोहफा लाया, आज तोहफा भी खत्म हो गया. तोहफा भी नहीं मिल रहा. 203 माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स रखे. अभी ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे, ये स्कूल्स को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए, लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते. क्या मैं पूछना चाहता हूँ हरीश राव अध्यक्ष. సార్ 25 నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్. కైండ్లీ సార్ మీరు ఒక్కొక్క పార్టీకి 1:50 నిమిషాలు ఇచ్చారు సార్. ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి. మన గవర్నర్ గారి ధన్యవాద తీర్మానంలో 1:52 నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు. మాకొచ్చే వరకే ఎందుకు గొంతు నొక్కుతారు సార్? దయించండి సార్. అధ్యక్ష, పంచాయతీరాజ్ అధ్యక్ష, భట్టి గారు గౌరవనీయులు బడ్జెట్ లో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. ఎస్, ఐ అగ్రీ అధ్యక్ష. గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు. కానీ ఆచరణలో ఏం జరుగుతుంది? ఏ గ్రామానికైనా పోదామా? ఇవాళ పల్లెల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల అప్పుల పాలైపోయింది. అప్పులు లేని పంచాయతీ సెక్రటరీ లేడు. బుగ్గలు వేయాలన్నా, ట్రాక్టర్లో డీజిల్ పోయాలన్నా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక ఇవాళ పారిశుద్ధ్యం కుంటుబడిన పరిస్థితి అధ్యక్ష. బిల్లులు రాక మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాడు పల్లె ప్రగతి కింద ప్రతి నెల పల్లెలకు 277 కోట్లు, పట్టణాలకు 174 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది బంద్ అయింది. ప్రతి పల్లెకు ఈ రాష్ట్రంలో ట్రాక్టర్ 12,941 ట్రాక్టర్లు ఇచ్చాము అధ్యక్ష. పాలన అధ్యక్ష, సరే సింపుల్ అధ్యక్ష, ఒక్క మాట చెప్తే బాగా అర్థం చేసుకోవాలంటే